హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మన డిఎస్సిలో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఈ వీడియోలో కూడా ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. అండ్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, క్వశ్చన్స్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ m ఈక్వల్ టు 3 అండ్ n ఈక్వల్ టు 2 దెన్ ద వాల్యూ ఆఫ్ m పవర్ n మైనస్ n పవర్ m. అంటే m వాల్యూ ఇచ్చాడు, n వాల్యూ ఇచ్చాడు, m పవర్ n మైనస్ n పవర్ m వాల్యూ మనం ఫైండ్ చేయమంటున్నాడు. ఏ విధంగా ఫైండ్ చేస్తామో చూడండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, m వాల్యూ ఇచ్చాడు, n వాల్యూ ఇచ్చాడు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫస్ట్ చూడండి, 3 పవర్ మైనస్ 2 మైనస్ n అంటే ఎంత 2, m అంటే ఎంత 3. సో 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 9 అవుతుంది. 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, 9 మైనస్ 8 ఎంత 1. సో ఆన్సర్ ఎంత అండి మనకి 1. అంటే బి ఈజ్ ద ఆన్సర్. ఇంకో సమ్ చూడండి. ఈ సమ్ చూడండి. 82 ఇన్వర్స్ ఆఫ్ -3/5. 82 ఇన్వర్స్ చేయమన్నాడు. -3/5ని 82 ఇన్వర్స్ చేస్తే ఏమవుతుందంటే మైనస్లో ఉన్నది ప్లస్లోకి మార్చుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏముంది, మనకి -3/5 ఉంది. సో దీన్ని పాజిటివ్లో మార్చుకుంటే ఎంత అవుతుంది, మనకి 3/5 అవుతుంది. 3/5 ఎక్కడుంది చూడండి, సి ఈజ్ ద ఆన్సర్. ఈ సమ్ బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ 12. If one of the number is -1/2, then the find other number. ఇక్కడ ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఇస్ 12. అంటే 2 రేషనల్ నెంబర్స్ కలిపితే దాని వాల్యూ 12 అంట. ఓకే, అందులో ఒక రేషనల్ నెంబర్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు, -1/2 ఇచ్చాడు. అయితే ఇంకో రేషనల్ నెంబర్ మనం ఫైండ్ చేయమంటున్నాడు. మనకి ఫైండ్ చేయమన్న దాన్ని మనం లెట్ ఎక్స్ అనుకుందాం. అది మనం ఫైండ్ చేయమన్నాడు కదా, అదర్ నెంబర్ మనం ఫైండ్ చేయమన్నాడు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, వాడు ఏం చెప్పాడు, సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈస్ 12 అని ఇచ్చాడు. అంటే 2 రేషనల్ నెంబర్స్ కలిపితే 12 అని ఇచ్చాడు. అంటే ఒక రేషనల్ నెంబర్ మనం ఎక్స్ అనుకుందాము, ఇంకో రేషనల్ నెంబర్ ఏమి ఇచ్చాడు మనకి, -1/2 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి, -1/2 ఇచ్చాడు. ఈ రెండు కలిపితే ఎంత వస్తుందని చెప్పాడు, 12 వస్తుందని చెప్పాడు. సో సమ్ అంటే ఏంటి, యాడ్ చేయడం, ప్రొడక్ట్ అంటే ఇంటూ చేయడం, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ -1/2 ఈక్వల్ టు 12. ఈ ఎల్హెచ్ఎస్లో మైనస్ ఉంది, ఆర్హెచ్ఎస్ వెళ్ళిపోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 1/2 అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎల్సిఎం చేస్తాము. ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుంది, 2 1 టేబుల్లో 2 ఎన్ టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 12 ఎంత 24 ప్లస్ 2 టేబుల్లో 2 ఎన్ టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. సో 1 1 0 ఎంత 1. అంటే ఎంత అవుతుంది మనకి, 25/2 అవుతుంది. 25/2 అవుతుంది. 25/2 ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి డి ఉంది. డి ఈజ్ ద ఆన్సర్. ఇంకో ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం కేర్ఫుల్గా చూడండి. ఇఫ్ 4 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 19 దెన్ ద నెంబర్ ఈజ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక నెంబర్ యొక్క 4 టైమ్స్ నుండి 5 అనేది తగ్గించాలంట. అది ఎంతకి ఈక్వల్ అంట, 19కి ఈక్వల్ అంట. అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు 4 టైమ్స్ ఇచ్చాడు, అది ఏ నెంబరో మనకి ఇవ్వలేదు. దాన్ని మనం ఏమనుకుంటాము, ఎక్స్ అనుకుంటాం. మనకి ఎన్ని టైమ్స్ ఇచ్చాడు, 4 ఇచ్చాడు. మనకి ఎంత తగ్గించాలని చెప్పాడు, రెడ్యూస్డ్ బై ఎంత అని చెప్పాడు, 5 అని. దానికి ఎంత ఈక్వల్ అని చెప్పాడు, 19. అంటే ఏం లేదండి, ఇచ్చిన సమ్ అని నేను ఇలా ఈక్వేషన్ రూపంలో రాసాను అనమాట, అంతే. దెన్ ద 4 టైప్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ రిడ్యూస్డ్ బై. ఒక నెంబర్ యొక్క 4 టైమ్స్ నుండి 5 తీసేస్తే దానికి ఈక్వల్ 19 అవుతే ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, సో ఇలా రాసుకున్నాను. 4x ఇటువైపు ఏముంది, ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి వెళ్తే కనుక -5 అవుతుంది, +5 కింద అవుతుంది. అంటే 19 + 5 అవుతుంది. 19 + 5 ఎంత అవుతుందండి మనకి, 24 అవుతుంది. సో ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు 24/4. 4 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ పోతుందండి, 4 6 24. 4 6 ఎంతండి, 24. సో ఆన్సర్ ఎంత అవుతుందండి ఇక్కడ మనకి, బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి.
ఈ సమ్ కూడా మీరు కేర్ఫుల్గా చూడండి. ఇఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 34 దెన్ ద యాంగిల్స్ ఆర్. అంటే రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ 34 అయితే కనుక ఆ రెండు యాంగిల్స్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. అసలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 degrees అని అర్థం. ఎంతండి? 180 degrees అని అర్థం. అయితే మనకి అక్కడ ఏం కావాలండి అంటే రెండు యాంగిల్స్ కావాలన్నాడు. రెండు యాంగిల్స్ కావాలి అంటే నేను ఒకటి ఏం చేస్తాను, ఎక్స్ అని అనుకుంటాను. ఒక యాంగిల్ ఏమనుకుంటానండి, వన్ యాంగిల్ ఎక్స్ అనుకుంటాను. ఎనదర్ యాంగిల్ నేను ఏమనుకుంటున్నానంటే 180 మైనస్ ఎక్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే 180లో నుంచి తీసేస్తేనే మనకి ఇంకో వాల్యూ వస్తుంది అనమాట. అయితే ఇది ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను చూడండి. మనం ఒక యాంగిల్ ఏమనుకున్నాము, ఎక్స్ అనుకున్నాము, మైనస్ ఇంకో యాంగిల్ ఏమనుకున్నాం మనం 180 మైనస్ ఎక్స్ అనుకున్నాము. బట్ ఈ రెండాటికి డిఫరెన్స్ ఎంతని ఇచ్చాడు మనకి, 34 అని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి, 34 అని ఇచ్చాడు. చూడండి, ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ -1/8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈక్వల్ టు ఎంతండి 34. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది, 2x అవుతుంది. -180 అటువైపు వెళ్తే ఎంత అవుతుందండి, +180 అవుతుంది. ఓకేనా. 2x ఈక్వల్ టు 180 ప్లస్ 34 ఎంత అవుతుందండి మనకి, 214 అవుతుంది. ఓకే. x ఈజ్ ఈక్వల్ టు 214/2. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి మనకి 107 అవుతుంది. 2 టేబుల్లో 214 ఇంటెన్స్ పోతుంది, 107 టైమ్స్ కదా పోతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి 107 వచ్చింది. అప్పుడు ఇంకో యాంగిల్ ఫైండ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఎనదర్ యాంగిల్ ఏమనుకున్నాం, 180 మైనస్ ఎక్స్ అనుకున్నాం. 180 మైనస్ 107 తీసేస్తే ఎంత వస్తుందండి, 73 వస్తుంది అనమాట. అంటే ఎంతండి, ఒక యాంగిల్ 107 degrees అండ్ ఇంకో యాంగిల్ 73 degrees. అంటే ఇక్కడ చూడండి ఆప్షన్లో 107 అండ్ 73 ఎక్కడ ఉందండి, ఏ ఉంది. ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఈ సమ్ చూడండి, 8x మైనస్ 5/7x ప్లస్ 1 ఈక్వల్ టు -1/2 ఫైండ్ ఎక్స్. ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ ఫైండ్ చేయమన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గానండి, ఏం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, 2 ఇంటూ 8x మైనస్ 5 ఈక్వల్ టు -1 ఇంటూ 7x ప్లస్ 1. అంటే చూడండి, 2 ఇంటూ 8x మైనస్ 5 ఈక్వల్ టు -1 ఇంటూ 7x ప్లస్ 1. సో చూడండి, 8 2s are 16. నెక్స్ట్ 2 5s are 10. నెక్స్ట్ -1 ఇంటూ 7x ఏమవుతుంది, -7x అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ 1 ఇంటూ 1 1, మైనస్ ఇంటూ ప్లస్ -1 అవుతుంది. సో 16x. ఇక్కడ ఆల్రెడీ RHSలో నెగిటివ్ ఉంది, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో ఏం చేస్తాము చూడండి, ఇలా రాసుకున్నాం. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇటువైపు వెళ్తే పాజిటివ్ అవుతుంది. 10 మైనస్ 1, 16x ప్లస్ 7x ఎంత అవుతుందండి మనకి, 23x అవుతుంది. 23x అవుతుంది. నెక్స్ట్ 10 మైనస్ 1 ఎంత, 9. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 9/23 అవుతుంది. సో x వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, 9/23 వచ్చింది. ఇందులో 9/23 ఎక్కడ వచ్చిందండి, బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఈ సమ్ చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2/3 హోల్ పవర్ -4 దెన్ ద వాల్యూ ఆఫ్ x పవర్ -2. ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, బట్ ఇక్కడ x పవర్ -2 వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడని మనకి, 3/2 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి, 2/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2/3 హోల్ పవర్ -4 ఇచ్చాడు. అయితే దీన్ని 2/3 హోల్ పవర్ -4ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని, ఆల్రెడీ నేను ప్రీవియస్లో కూడా చెప్పాను మీకు, a/b హోల్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు b పవర్ a హోల్ పవర్ n కింద మనం రాసుకోవచ్చు. అంటే ఇది ఏ వాల్యూ ఎంత మనకి, ఇక్కడ 2, b వాల్యూ ఎంత 3. అయితే ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 3/2 హోల్ పవర్ 4 కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇవి రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి. ఈ ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, 2 + 4 మనం ఏం చేస్తాం, 3/2 హోల్ పవర్ 2 + 4 కింద రాసుకుంటాం. దీన్ని ఎలా రాసుకుంటాము, 3/2 హోల్ పవర్ 6 కింద రాసుకుంటాము. 3/2 హోల్ పవర్ 6 వాల్యూ ఏంటి, ఎక్స్ వాల్యూ. కానీ మనం ఏం ఫైండ్ చేయమన్నాడు, ఎక్స్ పవర్ -2 వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఎక్స్ పవర్ -2 వాల్యూ ఎలా ఫైండ్ చేస్తామో చూడండి. ఎక్స్ పవర్ -2 వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఎక్స్ అంటే ఎంత మనకి, 3/2 హోల్ పవర్ 6.
ఎంతండి మనకి ఎక్స్ వాల్యూ ఎంతండి 3/2 హోల్ పవర్ 6. దాన్ని మనం ఏం చేస్తాము పవర్ -2 ఉంది కదా సో -2 చేస్తాం. సో 3/2 6 2 ఎంత 12 ఎంతండి 12 మైనస్ ఉంది కాబట్టి -12 3/2 -12 ఇది ఆప్షన్లో ఉందో లేదో చూసుకోండి ఒకసారి. 3/2 -12 3/2 ఉంది కానీ పని +12 ఉంది కానీ ఇక్కడ -2 ఉంది. సో మళ్ళీ మనం ఏం చేస్తాం ఈ ఆప్షన్స్లో లేదు కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాము ఇదే ఫార్ములా a/b హోల్ పవర్ -1 = b/a హోల్ పవర్ n. అంటే ఏమవుతుంది మనకి 2/3 హోల్ పవర్ 12 కింద అవుతుంది. 2/3 హోల్ పవర్ 12 2/3 హోల్ పవర్ 12 ఎక్కడ ఉంది చూడండి ఇదిగోండి సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో కేర్ఫుల్లీ. ఇఫ్ √9,604 = 98 దెన్ ఫైండ్ √9,60,400 ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే √9604 × 100 కింద రాసుకుంటాను. ఇది 9604 × 100 అయినా ఇదే వాల్యూ వస్తుంది కదా సో నేను అందుకే ఇలా రాసుకున్నాను. సో దీన్ని మళ్ళీ నేను ఎలా రాసుకుంటాను √9640 × 100 కింద రాసుకుంటాను. మనకి √9640 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 98 ఇచ్చాడు. 98 × 100ని ఎలా రాసుకోవచ్చు మనం 10 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముంటుంది మనకి 98 × ఎంత ఉంటుంది ఇక్కడ 10 ఉంటుంది. 98 × 10 ఎంత అవుతుంది మనకి ఆన్సర్ 980 అవుతుంది. సో ఆప్షన్లో 980 ఎక్కడ ఉంది బి ఈజ్ ద ఆప్షన్. ఇంకో సమ్ చూడండి. ఈ సమ్ చూడండి మీడియన్ ఆఫ్ ది ఫస్ట్ 6 ప్రైమ్ నెంబర్ సిఈజ్ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ 6 ప్రైమ్ నెంబర్స్ యొక్క మీడియన్ ఎంత ఫైండ్ చేయమంటున్నాడు. అసలు ఫస్ట్ 6 ప్రైమ్ నెంబర్స్ ఏంటో రాసుకుందాం చూడండి. ఫస్ట్ 6 ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3 5 7 11 13. అయితే మీడియన్ అడిగినప్పుడు ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీడియన్ అడిగినప్పుడు మిడిల్ నెంబర్స్ 2 యాడ్ చేసి /2 చేస్తే సరిపోతుందండి. మిడిల్ నెంబర్స్ 2 యాడ్ చేసి /2 చేయాలి. సో ఎంత అవుతుందండి 5 + 7 ఎంత 12 12/2 ఎంత మనకి 12/2 12/2 అంటే ఎంత అవుతుంది మనకి 6 2 టేబుల్లో 12 6 టైమ్స్ పోతుంది కదా. సో ఇక్కడ ఆన్సర్ ఎంత ఉందండి సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి. ఈ సమ్ చూడండి √2 √3 = 12x ఇచ్చాడు. అయితే దాన్ని ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. ఇచ్చిన దాంట్లో ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలో సింపుల్గా చెప్తాను చూడండి. ఏమిచ్చాడు మనకి √2 √3 = 12x ఇచ్చాడు. సో దీన్ని మనం బోత్ సైడ్స్ ఏం చేస్తామో స్క్వేర్ చేయండి. బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తామనుకోండి రూట్ స్క్వేర్ = 12x హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్కి రూట్కి పోయిందనుకోండి. స్క్వేర్కి రూట్కి పోతే అప్పుడు ఏమవుతుంది 2√3 = 12x అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు మళ్ళీ స్క్వేర్ చేయండి. మళ్ళీ స్క్వేర్ చేసామనుకోండి ఏం చేస్తాము 2√3 హోల్ స్క్వేర్ = 12 2x హోల్ స్క్వేర్ అవుతుంది. సో 2² √3 హోల్ స్క్వేర్ = 12 2x × 2 ఏమవుతుంది 4x అవుతుంది. సో చూడండి 2² అంటే ఎంత 4 × 3 = 12 4x 4 3s ఎంత 12 12 = 12 4x ఏం లేకపోతే పవర్ 1 ఉన్నట్టే కదా. సో బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఏమవుతుంది పవర్స్ ఆల్సో ఈక్వల్. అప్పుడు ఏమవుతుంది 4x = 1 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 1/4 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అండి 1/4 అవుతుంది. సో ఇక్కడ 1/4 ఎక్కడ ఉంది చూడండి సి ఈజ్ ద ఆన్సర్. మనం చేసినప్పుడు ఆప్షన్స్ కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి. ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా వరకు ఇలాగే ఇస్తాడనమాట. సో ఆల్రెడీ ఇప్పటి వరకు చూసారు కదండి మీరు. ప్రీవియస్ వీడియోలో కొన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇంకొన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.